Good morning students. I hope you people are doing well. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. In the last video we have covered few concepts on benchmarking. In this video we are going to cover benchmarking in logistics. Apart from that there are few other concepts in the third unit. Let me see what is a benchmarking in logistics. Benchmarking in logistics evaluates the time taken to reach ultimate customer, expediting the flow of material within supply chain, monitoring the storage and shipping operation, checking the cost effectiveness of a logistic operation. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఏముండే బెంచ్ మార్కింగ్ ఉండే, ఓకేనా. సో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, అట్లనే బెంచ్ మార్కింగ్ అనేది దేనికంటాము, ఎందుకు అవసరం బెంచ్ మార్కింగ్, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే బెంచ్ మార్కింగ్ ఇన్ లాజిస్టిక్లో బెంచ్ మార్కింగ్ ఒక రోల్ ఏంటి, ఏ ఏరియాస్ని మనం కవర్ చేయాలి అనేది మనం చూసాం. సో ఇక్కడ బెంచ్ మార్కింగ్ ఇన్ లాజిస్టిక్ ఏమి ఇవాల్యుయేట్ చేస్తుంది అంటే టైం టేకెన్ టు రీచ్ అల్టిమేట్ కస్టమర్. మన ప్రోడక్ట్స్ కస్టమర్కి రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది పైన మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం. అట్లానే ఎక్స్పెడిటింగ్ ద ఫ్లో ఆఫ్ మెటీరియల్ విత్ ఇన్ సప్లై చైన్, అంటే ఎంత ఫాస్ట్గా ఎంత స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్ ఉంది విత్ ఇన్ ద సప్లై చైన్లో అనేది పైన మనం ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఏంటి ఏరియాస్ అనమాట, ఓకేనా. టైం టేకెన్ టు రీచ్ ద అల్టిమేట్ కస్టమర్, ఎంత టైం తీసుకుంటుంది మనం అల్టిమేట్ కస్టమర్కి రీచ్ కావడానికి మన ప్రోడక్ట్స్ మన సర్వీసెస్ అని. ఎక్స్పెడిటింగ్ ద ఫ్లో ఆఫ్ మెటీరియల్ విత్ ఇన్ సప్లై చైన్, ఎంతవరకు మన ఫాస్ట్ ఫ్లో ఆఫ్ మెటీరియల్ ఉంది, స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్ ఉంది విత్ ఇన్ ద సప్లై చైన్. అట్లనే మానిటరింగ్ ద స్టోరేజ్ అండ్ షిప్పింగ్ ఆపరేషన్. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే మానిటర్ చేస్తాం స్టోరేజ్ ఇంకా షిప్పింగ్ ఆపరేషన్స్ మనం. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి అంటే చెకింగ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ లాజిస్టిక్ ఆపరేషన్స్. ఓకే, ఎంతవరకు అది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంది అనేది కూడా ఆ ఏరియాని కూడా మనం ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే ఈ 4 ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఒకటి టైం టేకెన్, ఇంకొకటి దాని ఫాస్ట్ ఫ్లో ఆఫ్ మెటీరియల్ విత్ ఇన్ సప్లై చైన్, and the third thing is that how well we are monitoring the storage and shipping operation, and last one is that checking the cost effectiveness of a logistic operations. Okay, next areas of benchmarking in a logistic. మనం టెక్నికల్గా చూస్తే ఇవన్నీ కూడా మేజర్ ఏరియాస్ మనం అవి బెంచ్ మార్కింగ్లో కవర్ అవుతాయి అనమాట. అక్కడ మనం అన్ని ఏరియాస్ ఏమేమి ఏరియాస్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి అనేది మనం లాస్ట్ స్లైడ్లో మనం ఏం చేసాం, ఇక్కడ ఎంతవరకు టైం తీసుకుంటుంది, ఎంతవరకు స్మూత్లో ఉంది, మానిటరింగ్ ద స్టోరేజ్ అండ్ షిప్పింగ్ ఆపరేషన్, చెకింగ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఇవన్నీ కూడా ఏంటి ఇవాల్యుయేట్ చేస్తాం, ఓకేనా. అయితే మేజర్గా ఏరియాస్ ఏమేమి కవర్ అవుతాయి అంటే అది లోడింగ్ అండ్ అప్లోడింగ్ అవుతుంది, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ప్యాకేజింగ్ అండ్ సో ఆన్, ఓకేనా. మనకు లాజిస్టిక్లో ఇన్వాల్వ్ అయ్యే అన్ని యాక్టివిటీస్ అనేది ఇక్కడ ఏంటి ఇవన్నీ కూడా ఏరియాస్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ అయితే మనకు. అది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ తీసుకున్నాం, లోడింగ్ కావచ్చు, ఆఫ్ లోడింగ్ కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, ఇట్ మైట్ బి ట్రాన్స్పోర్టేషన్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఆర్ ప్యాకేజింగ్ అండ్ సో ఆన్. ఆల్ దోస్ what you call activities which are involved in the logistic will be considered as areas of benchmarking. అట్లనే ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ క్రూషియల్ ఇన్ ద లాజిస్టిక్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఏమేమి డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా ఏంటి చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ అనమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట లాజిస్టిక్స్లో. అండ్ ఇట్ నీడ్ టు బి ఇవాల్యుయేట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టైం టేకెన్ అన్నాం, అది ట్రాన్స్పోర్టేషన్లో టైం టేకెన్ అయినా కానీ, అట్లనే మనం స్టోరేజ్ ఇంకా మానిటర్ చేస్తాం అన్న కదా, అవి ఇక్కడ మనం చూస్తుంది వేర్ హౌసింగ్లో వచ్చేస్తుంది. అట్లనే మనం ఇంకేంటి లైక్ ఎగ్జాంపుల్ మనం ఎంతవరకు ఫ్లో ఆఫ్ మెటీరియల్ ఎట్లుంది అని మనం చూస్తాం, ఓకేనా. చెకింగ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ ఏరియాస్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్ నీడ్ టు బి ఇవాల్యుయేట్ అగెయిన్స్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ టు రిమూవ్ ఎనీ ఫైనాన్షియల్ లూప్హోల్స్. ఇవన్నీ కూడా కంపల్సరీగా దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సింది. దేంతో ఒక స్టాండర్డ్ ప్రాక్టీసెస్, అది విత్ ఇన్ ది ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇందులో ఒక స్టాండర్డ్ అంటే సిమిలర్ ఫంక్షన్స్ ఉంటే వేరే ఇండస్ట్రీస్తో కూడా దాన్ని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు అగెయిన్స్ట్గా, ఓకేనా. సో ఇట్ నీడ్ టు బి ఇవాల్యుయేటెడ్ అగెయిన్స్ ద స్టాండర్డ్ ప్రాక్టీసెస్ టు రిమూవ్ ఎనీ ఫైనాన్షియల్ లూప్ హోల్స్. ఎందుకంటే దాంట్లో డ్రాబ్యాక్స్ని ఐడెంటిఫై చేసుకొని దాని తర్వాత దాన్ని మనం తీసేయడానికి మ్యాండేటరీగా ఇవాల్యుయేట్ చేయాల్సింది. లాస్ట్, ఎఫెక్టివ్ లాజిస్టిక్ require making necessary improvements
after checking them through performance measurement tool. సో ఇక్కడ మెయిన్ ఏంటి, 2 ఇంపార్టెంట్ ఏరియాస్ కన్నా మనం ఫోకస్ చేస్తున్నాము. ఒకటి దాన్ని మెజర్ చేయడం, పర్ఫార్మెన్స్ మెజర్ చేయడం, దాని తర్వాత నెసెసరీ ఇంప్రూవ్మెంట్ చేయడం. ఇవి చేస్తే మన లాజిస్టిక్ ఏమైతే చాలా ఎఫెక్టివ్ అయిపోతుంది. ఓకేనా. 1, we need to measure the performance by using certain tools, and then next is whatever the loopholes you have identified that you need to improve here, then your logistic will become more effective here. ఓకేనా. సో ఇవి మనం లాజిస్టిక్ని ఎఫెక్టివ్ చేసుకోవాలంటే మనం లూప్హోల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవాలి, టూల్స్ని వాడుకుంటూ అట్లనే మనం కావాల్సిన ఏరియాస్ కన్నా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటే మన లాజిస్టిక్స్ ఏమైతే ఎఫెక్టివ్ అయిపోతాయి అన్నమాట. Okay, next, benchmarking procedure for LASM operations. ఓకే, బెంచ్మార్కింగ్ ప్రొసీజర్ ఏముంది, ఎట్లా మనం బెంచ్మార్క్ చేయగలము మనం లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో అంటే ఇక్కడ మనం 4 స్టెప్స్లో మనం దాన్ని డివైడ్ చేయాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఓకేనా. సో మేనేజర్ షుడ్ ఫాలో ద స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు ఇంప్లిమెంట్ ద బెంచ్ మార్క్. ఓకేనా. బెంచ్ మార్క్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ఒక మేనేజర్ అనేది దీన్ని ఫాలో చేయాల్సింది. ఫస్ట్ డివైడ్ ద ప్రాసెస్ టు బెంచ్ మార్క్. ఫస్ట్ మనం ఏం చేయాలి, డిసైడ్ చేసుకోవాలి మన ప్రాసెస్, మనం ఎట్లా బెంచ్ మార్క్ చేయాలి అనుకుంటున్నాం అనేది డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ హియర్, వీ నీడ్ టు డిసైడ్ ద ప్రాసెస్ టు బెంచ్ మార్క్. ఓకేనా. సెకండ్, రికగ్నైజ్ ద ఫంక్షన్ దట్ క్రియేట్ ద ప్రాబ్లమ్. దాని తర్వాత మనం ఏ ఫంక్షన్స్ అయినా కానీ మనకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాం దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో దెర్ మైట్ బి మెనీ ఫంక్షన్స్ విల్ బి దేర్ విచ్ విల్ బి పర్ఫార్మ్ ఇన్ ద logistic and supply chain management. Fine. So what we need to do here, we need to identify that functions which are creating the problem. దాని తర్వాత ఆ ఫంక్షన్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, దాంట్లో కీ పర్ఫార్మెన్స్ వేరియబుల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. రికగ్నైజ్ ద కీ పర్ఫార్మెన్స్ వేరియబుల్స్ అండ్ ఎఫిషియన్సీ ఫర్ సెలెక్టెడ్ ఫంక్షన్స్. ఓకే. What we need to do here, we need to recognize the key performance variables and efficiency for selected function. The next, examine the physical activities and supporting information. Okay na. So మనం ఇప్పుడు దాని ఒక ఫిజికల్ యాక్టివిటీస్ని మనం ఎగ్జామిన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ దాని ఒక సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్టివిటీస్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత దాంతోనే మనం ఏంటి అంటే దాన్ని మనం కంపేర్ చేయగలం వేరే వాళ్ళతో. ఓకేనా. ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్తో మనం కంపేర్ చేయగలం. సో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి ప్రాసెస్ని. సెకండ్, క్రియేట్ చేసే ఫంక్షన్స్, ప్రాబ్లం క్రియేట్ చేసే ఫంక్షన్స్ ఏమున్నాయి దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాంట్లో కీ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయాలి, ఇంకా దాని యొక్క ఎఫిషియన్సీని, దాని తర్వాత ఎగ్జామిన్ చేయాలి ద ఫిజికల్ యాక్టివిటీస్ని, ఇంకా సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ని, అండ్ డాక్యుమెంట్ ద కరెంట్ ప్రాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. మన కరెంట్ ప్రాసెస్ ఏముంది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్లో ఏముంది. ఈ డాక్యుమెంటేషన్ చేయడానికి కంపల్సరీగా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది ఫిజికల్ యాక్టివిటీస్ని, ఇంకా సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్. వెన్ వీ ఎగ్జామిన్ దట్ దెన్ వీ క్యాన్ డాక్యుమెంట్ దట్. డాక్యుమెంట్ అంటే ఏంటి, దాన్ని మనం రాసుకుంటున్నాం అనమాట. ఓకే, డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నామంట, రాసుకుని చూస్తున్నామంట. ఓకే రైట్, ఇది కరెంట్ ప్రాసెస్ మనది, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్, వీఆర్ ట్రయింగ్ టు డాక్యుమెంట్ దోస్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో హియర్. సో కరెంట్ ప్రాసెస్ని మనం ఏం చేస్తున్నాం, డాక్యుమెంట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో, ఎట్లా ఫ్లో అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం డాక్యుమెంట్ చేసుకుందాం. అండ్ లాస్ట్ 4th స్టెప్లో సెలెక్ట్ ద కాంపిటీటర్ అండ్ నాన్ కాంపిటీటర్ ప్రాక్టీసెస్. సో మనం ఇక్కడ ఏంటి, కాంపిటీటర్ అయినా కానీ నాన్ కాంపిటీటర్ ప్రాక్టీసెస్ దట్ వుడ్ బెనిఫిట్ ద ఆర్గనైజేషన్. ఏదైనా కానీ మనకు బెనిఫిట్ అవుతుంది ఆర్గనైజేషన్కి, అది వాడు కాంపిటీటర్ అని ఉండొచ్చు, నాన్ కాంపిటీటర్ అని ఉండొచ్చు. కాకపోతే మనకు రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ వుడ్ బెనిఫిట్ ద ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, బెంచ్ మార్కింగ్ ప్రొసీజర్ ఫర్ LASM ఆపరేషన్స్ అనమాట. 4 స్టెప్స్లో ఇది కంప్లీట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఒక మేనేజర్ అనేది దీన్ని స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు ఇంప్లిమెంట్ ద బెంచ్ మార్కింగ్. ఈ బెంచ్ మార్కింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ స్టెప్స్ని ఫాలో చేయాల్సి వస్తుంది. మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్. మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్ అంటే ఏంటి, డెఫినేషన్. ఓకే, ఇది ఇంతకుముందు కూడా మనం చదివాం. మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది, it is a method to capture and assess the existing supply chain process prior to the process of restructuring the supply chain process and architecture. సో ఇది ఏంటి అంటే, ఇది ఒక మెథడ్. ఆ మెథడ్ దేని గురించి, క్యాప్చర్ చేయడానికి, అసెస్ చేయడానికి.
ఎగ్జిస్టింగ్ సప్లై చైన్ ప్రాసెస్ని, అర్థమవుతుందా, ఎగ్జిస్టింగ్ సప్లై చైన్ ప్రాసెస్ని దాన్ని క్యాప్చర్ చేయడానికి, అసెస్ చేయడానికి డెవలప్ చేసిన మెథడ్ని మనం ఏమంటాం, మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్. బట్ దిస్ ఈస్ వాట్ ఇట్ షుడ్ బి ప్రియర్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ద సప్లై చైన్ ప్రాసెసెస్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకేనా, మనం రీస్ట్రక్చర్ చేయకముందు, ఓకేనా, రీస్ట్రక్చర్ చేయకముందు ఉన్న సప్లై చైన్ ప్రాసెస్ని క్యాప్చర్ చేయడం, ఇంకా అసెస్ చేయడానికి డెవలప్ చేసుకున్న మెథడ్ని మనం ఏమంటామంటే మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్ అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటున్నామంటే, దీన్ని మనం ఉన్న సప్లై చైన్ ప్రాసెస్ని ఏం చేయాలి అనుకుంటున్నామంటే రీస్ట్రక్చర్ చేద్దాము, ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి, దీన్ని కొంతవరకు మనం మాడిఫై చేద్దాం, ఈ స్ట్రక్చర్ ఏముందో దాన్ని మళ్ళీ డిమాలిష్ చేసేసి మళ్ళీ రీస్ట్రక్చర్డ్ చేద్దాము అని అనుకుంటున్నాం అనుకోండి. సో రీస్ట్రక్చర్ చేయకముందు ఉన్న సప్లై చైన్ ప్రాసెస్ని, ఓకేనా, అసెస్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ని మనం ఏమంటామంటే మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్ అంటాం. ఇక చూడండి, ఇట్ ఈస్ ఎ మెథడ్, ఇది ఒక మెథడ్ ఉంది టు క్యాప్చర్ అండ్ అసెస్, క్యాప్చర్ చేయడానికి, అసెస్ చేయడానికి ద ఎగ్జిస్టింగ్ సప్లై చైన్ ప్రాసెస్, ద ఉన్న సప్లై చైన్ ప్రాసెస్ని క్యాప్చర్ చేయడానికి, అసెస్ చేయడానికి కావాల్సిన డెవలప్ చేసుకున్న మెథడ్ని మనం ఏమంటాం, వి కాల్డ్ ఇట్ యాజ్ ఎ మ్యాపింగ్ ద సప్లై చైన్ ప్రాసెస్. కాకపోతే ఏంటి కండిషన్ ఏంటి, ప్రియర్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్, రీస్ట్రక్చరింగ్ అయినా కానీ ముందు, అర్థమవుతుందా, తర్వాత కాదు ముందు, అండ్ ద సప్లై చైన్ ప్రాసెస్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ సప్లై చైన్ ప్రాసెసెస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డైమెన్షన్. ఈ సప్లై చైన్ ప్రాసెస్ అనేది ఆర్ క్యారెక్టరైజ్డ్, ఓకేనా, దాని ఒక ఫీచర్స్ దేనిపైన బేసిస్ ఉంటాయంటే వాల్యుడేషన్ కర్వ్ పైన కానీ, పాయింట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అయినా కానీ, కస్టమర్ ఎంట్రీ పాయింట్ అయినా, సప్లై చైన్, ఈ మూడు ఇంపార్టెంట్ డైమెన్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వాల్యుడేషన్ కర్వ్, పాయింట్ ఆఫ్ డిఫరెన్సియేషన్, కస్టమర్ ఎంట్రీ పాయింట్ అయినా, supply chain. So supply chain processes are characterized based on the following dimensions. What are the dimensions can be? It might be a value addition curve, point of differentiation, customer entry point in a supply chain. In more important dimensions paina basis untadi. Okay na? Next, supply chain restructuring integrates the product and process engineering along with the functions of supply chain. Okay, supply chain restructuring, what it will do, it will integrate the product and process engineering. Like na integrate chesadi. ఇప్పుడు సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ ఏం చెప్తుంది ఇక్కడ? It is integrating the product, process, engineering along with what? Functions of supply chain. ఈ మూడింటిని మనం ఇంటిగ్రేట్ చేస్తాం, మనం ఏమంటాం దాన్ని సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పాం. సో సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేస్తుంది. ఒకటి ప్రోడక్ట్ ఇంజనీరింగ్ని, ప్రాసెస్ ఇంజనీరింగ్ని అలాంగ్ విత్ వాట్? ఫంక్షన్ ఆఫ్ సప్లై చైన్ అనమాట. డ్యూరింగ్ సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ సప్లై చైన్ క్యాన్ బి చేంజ్డ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద అబౌవ్ సైడ్ డైమెన్షన్స్. ఈ సప్లై చైన్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అంటే మనం ఇది ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్, ప్రాసెస్, ఇంజనీరింగ్ అలాంగ్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ సప్లై చైన్ మనం చేస్తున్నప్పుడు ఈ సప్లై చైన్ క్యాన్ బి చేంజ్డ్. ఓకేనా, ఈ సప్లై చైన్ ఏంటి? ఇట్ క్యాన్ బి చేంజ్డ్ ఆన్ ఎనీ వన్, ఓకేనా, ఆర్ మోర్ ఆఫ్ ద అబౌవ్ సైడ్ డైమెన్షన్. ఇంతకుముందు డిస్కస్ చేసిన 3 డైమెన్షన్స్ ఉన్నాయి కదా, దానిపైన దీని ఒక చేంజ్ అనేది మనం చూడొచ్చు. సో సప్లై చైన్ క్యాన్ బి చేంజ్డ్ ఆన్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద అబౌవ్ సైడ్ డైమెన్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాల్యూ అడిషన్ కర్వ్. వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్ కర్వ్? ఓకే, ద ఫస్ట్ డైమెన్షన్ అన్నమాట. వాల్యూ అడిషన్ కర్వ్ అంటే ఏంటి? సప్లై చైన్ ఆఫ్ ఎ ఫర్మ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అండ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ రా మెటీరియల్ to finish the products and the flow of goods from supplier to manufacturer to customer or to end user. So supply chain of a firm consists of what? All the processes and activities which are related with the transformation of raw material into finished products. First point, supply chain అనేది ఏంటి? అన్ని ప్రాసెస్ అయినా కానీ యాక్టివిటీస్, ఓకే, విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్? ట్రాన్స్ఫర్మేషన్, రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఓకేనా, అన్ని యాక్టివిటీస్ని, అన్ని ప్రాసెసెస్ని ఈ సప్లై చైన్లో ఉంటాయి. అంటే సప్లై చైన్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఆల్ ద ప్రాసెస్ అండ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద రా మెటీరియల్ ఇన్ టు ద ఫినిష్డ్ గూడ్స్.
Okay, na? So it includes, supply chain includes what? All the processes and the activities which are involved to transform the raw material into finished goods. ఇంకా సెకండ్ ఏంటి? ద ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ సప్లయర్ టు ద ఎండ్ యూజర్ అంటాం. ఓకేనా? సో ఈ రెండు ఇంపార్టెంట్ పార్ట్ మనం చూడవచ్చు. ఒకటి, సప్లై చైన్ అంటే ఏంటి అంటే దీంట్లో అన్ని యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఉంటాయి. అన్ని యాక్టివిటీస్ అనగా ప్రాసెస్ అనగా ఇన్వాల్వ్ ఉంటాయి, విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ వాట్? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ రా మెటీరియల్ ఇంటూ అనే ఫినిష్డ్ గుడ్స్. ఓకేనా? రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గుడ్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ప్రాసెస్ ఇంకా యాక్టివిటీస్ అనేది సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది కాకుండా ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద సప్లయర్ టు ద ఎండ్ యూజర్. ఓకేనా? ఇంకో సెకండ్ ఏంటి? గూడ్స్, ఫ్లో ఆఫ్ గూడ్స్. ఓకేనా? మనం సప్లయర్స్ నుంచి ఎండ్ యూజర్ వరకు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సప్లై చైన్ ఇన్క్రీజ్ ద కాస్ట్. ఓకేనా? దీంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని యాక్టివిటీస్ అయినా కానీ అన్ని ప్రాసెస్ అయినా కానీ మనం కొంతవరకు ఖర్చు చేయాల్సి వస్తుంది, దానిపైన కొంతవరకు టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? దే విల్ యాడ్ వాల్యూ టు ద సప్లై చైన్ అండ్ ద ప్రోడక్ట్. ఇవన్నీ ఏం చేస్తాయి? సప్లై చైన్ని కొంతవరకు వాల్యూని యాడ్ చేస్తుంది, ప్రోడక్ట్ని కొంతవరకు వాల్యూని యాడ్ చేస్తుంది. అందుగురించి ద కీ ఇష్యూ ఎట్ దిస్ స్టేజ్ ఇస్ వెదర్ ఆల్ ద ఇన్వాల్వ్డ్ యాక్టివిటీస్ యాడెడ్ వాల్యూ టు ద సప్లై చైన్ ఉన్నాడు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏముంటుందంటే ఇవన్నీ ప్రాసెసెస్ ఏమున్నాయి, యాక్టివిటీస్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనం స్టేజెస్లో మనం డివైడ్ చేస్తాం. ఇవన్నీ స్టేజెస్ అనేది మన సప్లై చైన్కి వాల్యూ యాడ్ చేస్తుందా లేదా, వెదర్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ సప్లై చైన్ వెదర్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు ద సప్లై చైన్ ఆర్ నాట్ అనేది మనం ఇక్కడ కీ ఇష్యూ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని వరకు యాక్టివిటీస్ ఉన్నాయి విచ్ ఈస్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ టు ద సప్లై చైన్ అనుకోండి, దాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? వీ నీడ్ టు ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ ప్రాసెస్ అనేది ఏంటి? దానిపైన కొంతవరకు ఖర్చు అవుతుంది, మనకు దానిపైన కొంతవరకు టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేస్తాం వాట్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ యాడింగ్ వాల్యూ టు ద సప్లై చైన్. వాట్ వీ క్యాన్ డూ? వీ క్యాన్ ఎలిమినేట్ దాట్. ఆ యాక్టివిటీస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుందంటే మన కాస్ట్ ఇంకా టైం అనేది తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ వన్ ఏంటి? వాల్యూ అడిషన్ కర్వ్. ఇది కూడా ఏంటి? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైమెన్షన్ అనమాట. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైమెన్షన్. వాల్యుయేషన్ ప్రాసెస్ ఆర్ క్యారెక్టరైజ్ బేస్డ్ ఆన్ వాట్? ఫాలోయింగ్ 3 dimension: వాల్యూ అడిషన్ కర్వ్, పాయింటెడ్ డిఫరెన్సియేషన్, కస్టమర్ ఎంట్రీ పాయింట్ ఇన్ సప్లై చైన్. ఈ మూడు కూడా ఈ సప్లై చైన్ని క్యారెక్టరైజ్ చేయడానికి ఈ 3 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ కంపల్సరీగా మనకు కావాల్సింది. వాల్యూ అడిషన్ కర్వ్. ఓకేనా? అన్ని యాక్టివిటీస్ అనేది మనకు వాల్యూ యాడ్ చేస్తున్నాయా లేదా? ఓకే, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? ఓకే ఫైన్. దీంట్లో ఎన్ని యాక్టివిటీస్ వాల్యూ యాడ్ చేస్తున్నాయి, ఎన్ని యాడ్ చేస్తలే కదా అట్లాంటి యాక్టివిటీస్ మనం ఏం చేస్తాం? ఎలిమినేట్ చేస్తాం. సో దట్ ద కాస్ట్ విల్ బి డిక్రీజెస్, ద టైమ్ విల్ ఆల్సో బి డిక్రీజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్ వాట్?